రెనాల్ బాంకే గారు దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్న దినాల్లో ఒక యవనస్తుడు వచ్చాడట. సార్, నేను బాగా చదువుకున్నాను, ఆ డిగ్రీ ఉంది, ఈ డిగ్రీ ఉంది, మాస్టర్ డిగ్రీలే 2-3 ఉన్నాయి. నేను మల్టీ టాలెంటెడ్, ఇంగ్లీష్ బాగొచ్చు సార్, గ్రీకు బాగొచ్చు సార్, హిబ్రూ బైబిల్ కూడా అనర్గళంగా చదవగలుగుతాను సార్, నేను మల్టీ టాలెంటెడ్, నన్ను కనుక మీ సేవలో చేర్చుకుంటే నేను మీకు చాలా ప్లస్ అయిపోతాను అయ్య గారు, మీ సేవ ఒక రేంజ్కి వెళ్ళిపోద్ది, నేను మల్టీ టాలెంటెడ్, నన్ను సేవలో వాడుకోండి అని అన్నాడట. అప్పుడు రెనాల్ బాంకే గారు ఆయన వైపు చూసి అన్నాడట, నీలాంటి వాడి సేవకు అస్సలు పనికిరాడు నాయన అన్నాడంట. ఏం సార్, ఏం మాట్లాడుతున్నారు? నేను మల్టీ టాలెంటెడ్ అనండి, బహుభాష, అదే చెప్పాలి, బహుభాష, కోవిదుడును, హిబ్రూ, ఇంగ్లీష్, గ్రీకు, అది ఇది ఇన్ని భాషలు వచ్చారు నాకు, నన్ను కనుక మీ సేవలో జాయిన్ చేసుకుంటే మీకు ప్లస్ అన్నాడంట. నీలాంటి వాడిని చేర్చుకుంటే ప్లస్ తర్వాత నాయన మైనస్ కాకుండా ఉంటే అదే చాలు, నీలాంటి వాడు అస్సలు పనికిరాడు అన్నాడట. ఆ తర్వాత ఇంకొక అతను తైలి సంస్కారం లేని తల, చెదిరిపోయిన జుట్టు, మాసిపోయిన గడ్డం, మాసికలు వేసిన బట్టలు, అదో రకంగా వచ్చి, అయ్యా నేనంత తెలివిగలిగిన వాడిని కాదు, అంత భాషా పరిజ్ఞానం కూడా నాకు లేదు, ఇక జ్ఞానం అంటారా అది అంతా మిథ్య, కానీ నా గుండెల్లో దేవుని పని చేయాలనే ఆశ ఉందయ్యా, నాలాంటి వాడిని ఏమైనా వాడుకుంటారా? ఆశ, టాలెంట్ లేదయ్యా, టాలెంట్ లేదు, నాకు వచ్చిన భాష కూడా సరిగ్గా రాదు, గ్రామటికల్ మిస్టేక్ ఉంటుంది, కానీ గుండెల నిండా దేవుని సేవ చేయాలి, దేవుని పనికి ఉపయోగపడాలి ఆశ ఉంది, నన్ను వాడుకుంటారా అయ్యా అంటే వెంటనే రెనాల్ బాంకే గారు చూశానడట, నీలాంటి వాడే దేవుని పరిచర్యకు కావాలయ్యా. ఎందుకో తెలుసా? జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుంటా ఉంటాడు. నీలాంటి వెర్రివాడే దేవునికి కావాలి. కమ్అవుట్, దేవుని మీద ఆధారపడే నీలాంటి వాడే కావాలి. నా బలమంతా వట్టిదే, నా జ్ఞానమంతా వట్టిదే, నా బలమంటూ ఏదైనా ఉన్నదంటే అది దేవుడేనని దేవుని మీద ఆధారపడే వ్యక్తులు దేవుని చేతిలో పడితే ఆ బలహీనుణ్ణి బలవంతులు సిగ్గుపరిచేటట్లుగా దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు. విన్నారా? ఈ దీనత్వం ఒక వ్యక్తికి రావాలంటే దీనత్వం ఎక్కడ నేర్పుతారు? ఏమండి, టైప్ నేర్పబడును, కంప్యూటర్ నేర్పబడును, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పబడును. ఈ ఓర్పు నేర్పడానికి ఇన్స్టిట్యూషన్ లేవు. ఆ ఓర్పును నేర్పే ఏకైక ఇన్స్టిట్యూషనే, ఆ దీనత్వాన్ని నేర్పే ఏకైక ఇన్స్టిట్యూషనే శ్రమల పాఠశాల. శ్రమల ద్వారానే మనకు సంపూర్ణత వస్తుంది.